వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఈరోజైతే మనము బీరంగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చేసాము. ఇక్కడైతే నిజంగా ఆ భగవంతుని దర్శించుకోవడానికైతే మనం వచ్చాము. కానీ ఇక్కడైతే చాలామంది నన్నడిగితే అమ్మవార్లని చెప్పొచ్చు. అలాంటి పిల్లలున్నారు. సో, ఇక్కడ వీళ్ళందరూ కూడా డాన్స్ నేర్చుకోవడానికి వచ్చారు. భరతనాట్యం నేర్చుకోవడానికి. ఇప్పుడైతే మనతో పాటు ముందుగా మేడం ఉన్నారు. వాళ్ళందరికీ డాన్స్ నేర్పిస్తున్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. మేడం చెప్పండి మీ పేరు? నా పేరు కోమలి శంకర్ అండి. ఓకే. కోమలి గారు చెప్పండి. ఎన్నేళ్లుగా మీరు చేస్తున్నారు? అసలు ఇది ఏంటి? ఈ డాన్స్ గురించి అన్నిట్లి గురించి డీటెయిల్స్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోమలి శంకర్ గారు. అండ్ ఇన్‌స్టిట్యూట్ నేమ్ శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్. గత 12 సంవత్సరాల నుంచి 2012లో స్టార్ట్ చేశాము బీరంగూడలో. భరతనాట్యం కళాక్షేత్ర స్టైలుతో పాటు కూచిపూడి సాంగ్స్, కీర్తనలు కూడా తీసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ మా పిల్లలు గ్రేడ్ ఎగ్జామ్స్ అండ్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. ఇది మన ప్రణీత్ ప్రణవ్ హోమ్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో గత ఆఫ్టర్ కరోనా అనమాట 2020 నుంచి నేను గత 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మన ప్రణీత్ ప్రణవ్ హోమ్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో స్టార్ట్ చేసి, అలానే చాలామంది శిష్యులు మనకి ఒక 50 మంది పైగా ఇక్కడ శిష్యులు ఉన్నారండి. అది మనకి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. 5 సంవత్సరాల నుంచి మొదలై మనకి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వరకు మనకి శిష్యులు ఉన్నారు. యాక్చువల్‌గా మీ అందరికీ తెలిసిన విషయమే. మనమైతే మన 69 టీవీ ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఆగిపోయి తీరవాల్సిందే. సో, అలాంటి సందర్భంలో మనమైతే ఇక్కడ ఇంతమంది కళాకారులను చూసాము. అంటే బుల్లి బుల్లి కళాకారులని చెప్పుకోవచ్చు. సో, మేడం చెప్పినట్టు ఎప్పటినుంచో ఈ సంస్థ ఉంది. సో, మేడం వీళ్ళందరికీ ఎలా ప్రాక్టీస్ చేయిస్తారు? వారానికి ఎన్ని రోజులు చేయిస్తారు? వారానికి 2 రోజులండి. బుధవారం, శుక్రవారం 4 గంటల నుంచి 6:30 వరకు చెప్తా ఉంటాము. మనం ఇక్కడ రాబోయే జూన్‌లో మనకి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలకు తగ్గట్టుగా మనకి ఎవ్రీ ఇయర్ 5 ఇయర్స్ నుంచి చేయిస్తున్నా ఉన్నాము. ఒక ఇయర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని, ఒక సంవత్సరం రామాయణం అని, ఒక సంవత్సరం దశావతారాలని, ఒక్కొక్క బ్యాలెట్‌ని కూడా మనం భరతనాట్య ప్రదర్శనలో చూపిస్తున్నాం మా శిష్యులతో కలిసి. ఇంత చిన్న చిన్న పిల్లలకంటే ఇంత చిన్న ఏజ్‌లో నేర్పించేటప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి? అంటే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారా? లేకపోతే వాళ్ళకి కొంచెం ఎక్కువ కష్టపడి నేర్పిస్తూ ఉంటారా? కష్టం అనేదైతే ఏ ప్రొఫెషనల్ అయినా ఉంటదండి. బట్ నాకు ఇది ఇన్‌కమ్ కోసం చేసే స ఇన్‌స్టిట్యూట్ కాదండి. నేను నా టాలెంట్‌ని ఇంట్లోనే ఉంచుకోకుండా పిల్లలకి నలుగురికి నేర్పిస్తే నా శిష్యులు కూడా చాలామంది గురువులయ్యారండి. మహబూబ్ నగర్‌లో కూడా ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. మంచిగా రన్ చేస్తున్నారు. ఇక్కడ మన బీరంగూడలో కూడా చాలామంది శిష్యులున్నారు. మా శిష్యులు కూడా టీచర్స్‌గా ఎలిజిబుల్ అనమాట. చాలామంది 5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 50 సంవత్సరాల వరకు మనం నృత్య ప్రదర్శన కష్టమైతే ఏం లేదండి. బట్ ఫస్ట్‌లో అయితే కష్టంగానే ఉంటది. ఇది నాకు ఇష్టం గనక కష్టమైనా సరే ఇష్టంగా తీసుకుంటానండి నేను. ఓకే. కష్టమంటూ ఏమీ లేదు. ఇష్టం ఉంటే కష్టం కనిపించదు అని ఆవిడ అంటున్నారు. సో, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు డాన్స్ నేర్చుకునేవాళ్ళు. వాళ్ళందరితో కూడా మాట్లాడదాము. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలున్నారు. సో, ముందుగా వాళ్ళతో మాట్లాడదాం. హాయ్! నీ పేరేంటి? అపర్ణ. అపర్ణ. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? హ్మ్. నీకు డాన్స్ బాగా వస్తుందా? నీకు డాన్స్ ఇష్టమా? హ్మ్. చాలా ఇష్టమా? హ్మ్. మేడం బాగా నేర్పిస్తున్నారా? మరి ఏం స్టెప్ నేర్చుకున్నావు? అంటే ఒక్కటి చూపించు మా కోసం. ఒక్కటి చేసి ఏదైనా చేస్తావా? ఒక్కటి చెయ్యి. సూపర్. చాలా బాగా చేసావు. నీ పేరేంటి? పరిణిత. హ్మ్. పరిణిత. పరిణిత. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 ఇయర్స్. 3 ఇయర్సా? నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టం. హ్మ్. చాలా ఇష్టమా? ఇష్టం. ఇంట్లో ఎవరికిష్టం డాన్స్? మమ్మీకా? డాడీకా? పరిణితకా? ఎక్కువ ఎవరికిష్టం? నాకే ఇష్టం. నీకే ఇష్టమా? నువ్వే చెప్పావా మమ్మీ, డాడీకి నేను నేర్చుకుంటా అని? హ్మ్. ఓకే. ఏం డాన్సులు చేసావు? ఎప్పుడు స్కూల్లో చేస్తుంటావా? ప్రోగ్రామ్స్ చేస్తా. ప్రోగ్రామ్స్ ఇస్తుంటావా? హ్మ్. నీకు చాలా ఈజీగా వచ్చేస్తుందా డాన్స్? హ్మ్. ఇప్పుడు మా కోసం ఒక డాన్స్ చేసి చూపిస్తావా నువ్వు కూడా?
వావ్! సూపర్. మనకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడైతే అన్ని ఏజ్‌ల వాళ్ళు ఉన్నారు. కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికెళ్దాము. మేడం చెప్పండి. అంటే ఇప్పుడు భరతనాట్యము, కూచిపూడి ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? చిన్నప్పుడు చాలా నేర్చుకోవాలని ఉండేదండి. హ్మ్. మా చాలా పల్లెటూరులో నుంచి వచ్చాము. అందువలన అప్పుడు మాకు కుదరలేదు. ఓకే. ఇప్పుడు మా గురువుగారు సంగీతం టీచరు 65 ఏళ్ళు ఆహా! మా గురువుగారు. ఓకే. ఆమె ప్రోద్బలంతోటి ఆ! మా గురువుగారి ప్రోద్బలంతోటి ఓకే. అందరం మనం నేర్చుకుందాము. పెద్దవాళ్ళకి కూడా కోమలి శంకర్ మేడము నేర్పిస్తానని ఆహా! చెప్పారు. బాగా నేర్పిస్తున్నారు. మాకు కొంచెం కష్టమైనా గానీ చాలా ఈజీగా ఎ చాలా సులువు పద్ధతుల్లో నేర్పిస్తున్నారు. చాలా ఓకే. బాగా అయితే నేర్పిస్తున్నారు. గురువుగారు అంటున్నారు. ఒకసారి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోదాం మనము. మేడం రండి. ఏం నార్మల్‌గా మీరు చేసే దాని గురించే చెప్పండి. భరతనాట్యం యాక్చువల్‌గా నిజంగానే నా క్వెషన్‌కి ఆన్సర్ అంటే అంతరించిపోతుంది. అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అంటే చెప్పుకోవాలంటే వెస్టర్న్ డాన్సెస్ మీద ఎక్కువ మోజు చూపిస్తున్నారు. మేబీ టీవీల్లో ప్రోగ్రామ్స్ కనో, సినిమాల్లో కనో లేదంటే ఇంట్లో కూడా అవే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ భరతనాట్యము బాగా డెవలప్ అవ్వాలి అంటే మీరేం చెప్తారు? మీరేం కోరుకుంటున్నారు? మీరు అనుకున్నట్టు ఎప్పుడు శాస్త్రీయ కళలు ఎప్పుడు అంతరించిపోవండి. వాటికుండే విలువ, వాటికుండే ఇది ఎప్పుడు తగ్గిపోదు. దాని విలువ ముందు అంత తెలియపోయినా ఇప్పుడు చాలా మంది తెలుసుకున్నారు. దానికి ముఖ్య కారణం టీవీలు, యూట్యూబుల్లో వచ్చేవన్నీ చూసి మనం కూడా ఇలా నేర్చుకుందామని. ముఖ్యంగా నేనేం చెప్తానంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి. మన కళల్ని మనం ప్రోత్సహించుకోవాలి. వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోండి, తప్పులేదు. కానీ మనది, మన సంగీతం, మన నృత్యం, మన నాట్య కళలు, మన పద్ధతులు, మన సాంస్కృతిక వారసత్వాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అది నేను ముఖ్యంగా తల్లిదండ్రులకైనా ఎవరికైనా చెప్పదలుచుకున్నది. అందువల్ల నృత్యం చేయడం అనేది ఒక తపస్సులాగే. ఇప్పుడు నాకు ఇంత వయసు ఉంది, నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఇన్ని రోజులు దానికి అవకాశం దొరకలేదు. దాన్ని మళ్ళీ నేర్చుకొని ఇదిగో మా గురువు గారు ప్రోత్సాహంతో మళ్ళీ నేర్చుకుంటున్నాను. అందరూ అన్నారు ఈ వయసులో చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయంటారు? అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు ఆడుతూ పాడుతూ వాళ్ళలాగే చాలా హుషారుగా చేస్తున్నారా? నాకేం ఇబ్బంది అనిపించదండి. అంటే ఇష్టం ఉంటే ఇబ్బంది ఉండదు అంతే, actually. ఆవిడిందా చెప్పారు కదా అలాగే. అదే. అంతే కదా, నాకెప్పుడు ఇబ్బంది అనిపించదు. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లాసులో మా టీచర్ గారు ఇక్కడ నేర్పించింది ఇక్కడే వదిలేసి మళ్ళీ క్లాస్కి మళ్ళీ వచ్చేస్తే ఇబ్బంది. అదే. ఇంటికి వెళ్ళి మనం అనేది ఆ శిక్షణ మళ్ళీ మనము ఇంటికెళ్ళి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా అండి? ఈ వయసులో ఏంటి అని ఎవరైనా అడ్డంకులు చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు మిమ్మల్ని చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే అసలు మేము ఇక్కడికి రానిరాం కదా. అదే ఇక్కడ వరకు వచ్చారు, బట్ ఇదే మళ్ళీ ఇంటి దగ్గర కూడా క్యారీ ఆన్ చేస్తే అంతే, చెయ్యాల్సిందే. చెయ్యకపోతే ఏంటంటే చెయ్యకపోతే ఏంటంటే శరీరం మళ్ళీ సహకరించదండి. సో అందుకని రోజు ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం అండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో మనం అందరితో మాట్లాడాల్సిందే. నీ పేరు? అమూల్య. అమూల్య. అమూల్య పేరు బాగుంది. ఓకే, నీ డాన్స్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డాన్స్ చూసే ముందు చెప్పు, ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు? 6 years. 6 years నుంచా? వావ్! అయితే ఇంకా వీళ్ళందరి మీద ఎక్స్పర్ట్ ఏమో నువ్వు. సో నీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, మమ్మీ వాళ్ళు ఎంకరేజ్ చేసేసరికి డాన్స్ చేస్తూ అలా వస్తున్నాను. స్కూల్లో చేస్తుంటావా డాన్స్ చేస్తా. ప్రోగ్రామ్స్ అవి? చేస్తా. సో ఇప్పటికే అయితే ఎన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ చేసి ఉంటావు? ఆల్మోస్ట్ 50-60 ఎక్కువనే చేసి ఉంటాను. 50-60 చేసి ఉంటావా? సూపర్. అయితే ఇంకా మేము మాట్లాడదలుచుకోలేదు, నీ డాన్స్ చూసేయాలనుకుంటున్నాము. ఒకసారి మా కోసం చేసి చూపించు.
వండర్ఫుల్ అండి. అసలు మాటలు సరిపోవు. చేయించి చూద్దాము వాళ్ళు ఎలా చేస్తారో. మనకైతే గురువు గారు మేడం మీదే మనసు ఉంది. ఆవిడతో కూడా చేయించాలని. సో ఆవిడతో పోటీగా వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎం స క కై ఎం త హ కై ఎం స స కై ఎం త హ కయ్యం తత్త కయ్యం తాహ కయ్యం తత్త కయ్యం తాహ కయ్యం తత్త కయ్యం తాహ కయ్యం తత్త కయ్యం కయ్యం తత్త కయ్యం తాహ కయ్యం తత్త కయ్యం తాహ. సెకండ్ వన్ తలాంగ్ తకది తక తది దినతం కయ్యం తత్త కయ్యం తాహ. యాక్చువల్‌గా ఆడవాళ్ళు దేన్నైనా సాధించగలరు. ఎందులో ఉంటే వాళ్ళు అందులో అయితే వాళ్ళ ప్రతిభను చూపిస్తారు అనే దానికి ఇది నిదర్శనము. ఇక్కడైతే పిల్లలతో సమానంగా పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా వాళ్ళతో పోటీ పడుతున్నారు. సో అయితే చాలా బాగుంది. మనం ఒకే ఒకటి ఇంకా లాస్ట్ పెర్ఫార్మన్స్ మేడం పెర్ఫార్మన్స్ చూసేద్దాము ఒకసారి. ఇంతమందికి నేర్పిస్తున్నారు. అసలు ఆవిడ ఎలా చేస్తారో కూడా ఒకసారి మనం చూసేస్తే ఈ ప్రోగ్రాం సంపూర్ణమైనట్టు ఉంటుంది. మేడం పదం శంకరాభరణ రాగం ఆదితాళం. ఓ బామా వాడెవడే ఓ బామా వాడెవడే ఓ బామా వాడెవడే 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 గరిత వానికి నేను సతమా గరిత వానికి నేను సతమా తా గద్దించి పల్కుట ఉచితమా తా గద్దించి పల్కుట ఉచితమా పురుషుడు పురలేని ప్రొద్దు మాపటి వేళ పురుషుడు పురలేని ప్రొద్దు మాపటి వేళ సుద్దులు తేలించి ముద్దు పెట్టిపోయి సుద్దులు తేలించి ముద్దు పెట్టిపోయి వాడెవడే ఓ బామ వాడెవడే వాడెవడే. అయితే ఇప్పుడైతే మనం చాలా డాన్సెస్ అన్నీ చూసాము. చాలా మంది మాట్లాడారు. ఇందులో ఒక విషయం ఉంది. ఇక్కడైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అసలైంది వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూనే వాళ్ళు కూడా యాక్చువల్‌గా నేర్చుకుంటున్నామంటున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేద్దాము. అయితే ముందు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. అందరు పేరెంట్స్‌తో ఒకసారి మాట్లాడదాము. మేడం చెప్పండి మీ పేరు? నా పేరు హరిత అండి. ఓకే. హరిత గారు చెప్పండి మీరు ఎప్పటి నుంచి మీ పాప ఎవరు? యాష్క యాష్మిత అండి. ఓకే. ఇద్దరా? చెప్పండి మేడం మీకు అంటే మీరు ఇంట్రెస్ట్‌తో వాళ్ళని పంపిస్తున్నారా? లేదా వాళ్ళే డాన్స్ నేర్చుకుంటామని వస్తున్నారా? యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి నా ఇంట్రెస్టే అండి. మాది చెన్నై ప్రాపరు. ఓకే. మేము ఎల్‌కేజీ నుంచి పాపని నేర్పించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రాప్ అయిపోయాను. టీచర్ కోసం చూస్తున్నాను. టీచర్ దొరికారు. గత 8 ఇయర్స్ నుంచి టీచర్ దగ్గరే నేర్చుకుంటున్నారు. పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. యాక్చువల్‌గా వీళ్ళిద్దరు జోడీ యాషిక అమూల్య. సరే అయితే ఆవిడైతే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడైతే ఇంకో పేరెంట్ ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడేద్దాం. మేడం మీ పేరు? కుసుమ అండి. కుసుమ గారు చెప్పండి మీ అమ్మాయా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమూల్య అలేఖ్య. ఓకే. పేర్లు కూడా చాలా బాగున్నాయి అమూల్య అలేఖ్య అని. డాన్స్‌లో ఏంటి మీకు అంటే మీరు నాకు ఒక డౌట్ చాలా మంది ఈవెన్ నేను కూడా నేను ఏదైనా నేర్చుకోలేనిది చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండిపోతే అది నా పిల్లలైనా చెయ్యాలి అని అనుకుంటాను. అలా మీరు కూడా ఏమైనా అనుకున్నారా ఎప్పుడైనా? నేను చిన్నప్పుడు డాన్స్ చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. నా పిల్లలు ఈరోజు చెయ్యాలి అని మీకు ఏమైనా అలాంటి కోరిక ఉందా? సేమ్ మీలాగే నాకు కూడా అదే కోరిక అండి. నేను చిన్నప్పటి నుంచి శిశు మందిర్ స్కూల్స్లో చదివాను. అక్కడ నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను 2nd క్లాస్ వరకు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేయాల్సి వచ్చింది.
సో మా పాప నాకు పెద్ద పాప పుట్టిన తర్వాత ఎల్కేజీ నుంచి ఆ అమ్మాయికి నేర్పిస్తున్నాను. సో నా కోరిక ఏంటంటే ఒక పాప అయినా మంచి క్లాసికల్ డాన్సర్ అవ్వాలని. మాది బేసిక్ హైదరాబాద్ అమ్మాయినే నేను. సో ఇక్కడ కూచిపూడి ఎక్కువ నేర్పిస్తారు, బట్ తమిళనాడు సాంప్రదాయం ప్రకారం భరతనాట్యం ఎక్కువగా ఉంటుంది. సో నేను తమిళనాడు నుంచి అక్కడ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను బేసిక్గా భరతనాట్యం నేర్పియాలన్న ఒక కోరికతోని మా పెద్దమ్మాయికి నేర్పించాను. మా పెద్దమ్మాయి ఎల్కేజీ నుంచి నేర్చుకుంటుంది. సో ఇప్పుడు కోమలి శంకర్ టీచర్ దగ్గర గత 6 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుంది అనమాట. మా పెద్దమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా చిన్న పాప కూడా స్టార్ట్ చేసింది. మా అమ్మాయి అసలు నేర్చుకుంటుందని అనుకోలేదు, వాళ్ళ అక్కని చూసి తను కూడా స్టార్ట్ చేసింది. అది ఎలా వచ్చింది అంటే బేసిక్గా ఇన్స్టిట్యూషన్లో నేర్చుకునే దానికంటే మనం నేర్చుకున్న దాన్ని అవుట్సోర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్, మనం ఎక్స్పోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ వచ్చాకే మాకు దాని ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. బేసిక్గా కోమలి శంకర్ టీచర్ దగ్గర మేము జాయిన్ అయిన తర్వాత దానికి ముందు కూడా నేర్చుకుంది మా పాప, కానీ ప్రోగ్రామ్స్ ఎక్కడా ఇవ్వలేదు. సో ఇక్కడ మేడం దగ్గర 2019 నుంచి జాయిన్ అయ్యాము. కరోనా టైంలో కూడా ఆన్లైన్లో నేర్పించారు, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేశాము. దాని తర్వాత ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే వాళ్ళలో కూడా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, స్టేజ్ వాళ్ళు ఎలా యాప్ చేసుకోగలుగుతారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో అలా ఒకరిని చూసి ఒకరు, అక్కలను చూసి చెల్లెళ్ళు అలా నేర్చుకొని ఇప్పుడు అందరూ మంచిగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు మా మేడము. సో ఇప్పుడు బేసిక్ లెవెల్ 3 లెవెల్స్ అయిపోయాయి. ఇప్పుడు యాషిక అమూల్య డిప్లొమా రాస్తున్నారు ప్రజెంట్ టీచర్ దగ్గరే. సో ఈ చదువుకునే పిల్లలే కాకుండా మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ నేర్చుకోవడం కోసం అగైన్ టీచర్ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళు కూడా సర్టిఫికేషన్ కోర్సులు అవన్నీ చేస్తున్నారు. అందులో ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ శోభా గారు అని చెప్పేసి, తను వాళ్ళ పాపతో పాటు తను కూడా స్టార్ట్ చేశారు డాన్స్. తను కూడా బేసిక్ లెవెల్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్స్ తను కూడా స్టార్ట్ చేసింది అనమాట. శోభా గారు అంటున్నారు. ఇప్పుడైతే మనం ఆ శోభా గారితో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. శోభా గారు చెప్పండి, ఇప్పుడే మీ గురించి చెప్తున్నారు ఆవిడ. సో చెప్పండి మేడం, మీరు మీ అమ్మాయి కలిపి నేర్చుకుంటున్నారట ఇక్కడ. ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నారు? మీ కళ నెరవేరలేదని ఇప్పుడు స్టార్ట్ చేశారా, లేదంటే ఎప్పటి నుంచో ఇది చేస్తూనే ఉన్నారా? యాక్చువల్లీ ఇది 5 ఇయర్స్ నుంచి నేను మేడం దగ్గర జాయిన్ అయ్యానండి. నా పాపకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అప్పటి నుంచి నేను కూడా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి చేస్తున్నాము. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు. సో అక్కడ వర్క్ చేసుకుంటూ వచ్చి పాపని తీసుకొని ఇక్కడ డాన్స్ చేసి నేను నేర్చుకోవడం, పాప నేర్చుకోవడం, ఇద్దరు నేర్చుకోవడం అంతా కంప్లీట్ చేసుకొని మేడం చాలా సపోర్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న చాలామంది చుట్టుపక్కల ఉన్న లేడీస్ని కూడా తను గ్యాదర్ చేసి ఎంకరేజ్ చేస్తారు. మేడం ఏంటంటే అందరికీ ఈ కళ నేర్పించాలి, అలాగే స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి, భారతీయ సంస్కృతి అందరికీ తెలియాలి అని చెప్పేసి చాలా కృషి చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పాపకి 2 ఇయర్స్ నుంచి నేర్పించడానికి తీసుకొచ్చారు కదా, సో అప్పటి నుంచే పాప క్యాచ్ చేయగలుగుతుంది అని మీరు నమ్మారా? నమ్మడం అంటే యాక్చువల్లీ నా చిన్నప్పుడు నేను కూచిపూడి నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకున్నప్పుడు నేను ఇంట్లో సరదాగా హమ్ చేసుకుంటాము, అట్లా పాపకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. అయితే మేము చుట్టుపక్కల ఇక్కడ చాలా వరకు ట్రై చేసాము. ఎక్కడ కూడా అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న మేడము నాకు అంత తొందరగా దొరకలేదు. చాలా ట్రై చేస్తే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, యాక్చువల్లీ వాళ్ళ పాప ఇక్కడే ఉంది, తను శాస్త్ర కమ్ హియర్, ఈ పాప నా ఫ్రెండ్ కూతురు. సో తిను డాన్స్ బాగా చేస్తుంది. సో నాకు చాలా ఇంట్రెస్ట్, పాప డాన్స్ చేస్తుంది కదా, తను కూడా చూసి మేమిద్దరం మాట్లాడుకొని నా పాపని కూడా జాయిన్ చేసి నేను కూడా జాయిన్ అయ్యి అక్కడ ఆఫీస్ చేసుకొని ఈవినింగ్ ఇలా వచ్చి కవర్ చేసుకుంటూ ఉంటాము. సహస్ర చూసావా, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆవిడ వచ్చారట, పాపకు కూడా నేర్పించారట. నీకు ఎలా అనిపిస్తుంది అలా చెప్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో నువ్వు ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చెయ్యాలి. ఇప్పుడైతే ఒక ఇద్దరిని ఇన్స్పైర్ చేసావు, సో నువ్వు ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చెయ్యాలి. ఆల్ ద బెస్ట్. నేను జూనియర్ డిప్లొమా కంప్లీట్ చేశాను, సర్టిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. అదే ఏమంటారు, సీనియర్ డిప్లొమా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది టీచర్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలామంది లేడీస్ నేర్చుకోవాలి అని అనుకొని ఆగిపోతున్న వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తున్నానండి. ఇలా సపోర్టింగ్గా ఉంటారు మేడం, మా మేడము. సో నేర్చుకోండి అందరూ, ఏదో ఒక విషయంలో మనకి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫోకస్ పెరుగుతుందండి, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ఈ డాన్స్ నేర్చుకోవడం వల్ల. బాడీ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంటుంది. అయితే మరొక పేరెంట్ ఉన్నారు, ఆవిడ వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిపి నేర్చుకుంటున్నారట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో ఆవిడ మాటల్లోనే అడుగుదాం. ముందుగా మీ పేరు చెప్పండి మేడం. నా పేరు శ్రీ కళ్యాణి అండి. ఓకే, కళ్యాణి గారు చెప్పండి, మీ పాప పేరు? లాస్యశ్రీ. ఓకే, లాస్యశ్రీ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. నీకు డాన్స్ అంటే ఇష్టమా?
నువ్వు బాగా చేస్తావా, మమ్మీ బాగా చేస్తుందా డాన్స్? నేను నువ్వే బాగా చేస్తావా? మమ్మీకి ఇంట్లో నేర్పిస్తూ ఉంటావా డాన్స్ స్టెప్స్ అవి? అమ్మ ఇలా కాదు అలా అని ఏమన్నా చెప్తావా? ఆ? అమ్మ తప్పు చేస్తే నువ్వు ఇది తప్పు అని చెప్తావా? అమ్మ మిస్టేక్ చేయదా డాన్స్ లో? చేస్తుంది. ఆ? మరి నువ్వు చెయ్యను. నువ్వు అస్సలు చేయవా? మమ్మీనే తప్పు చేస్తుందా? ఉండు మమ్మీని కూడా ఆ విషయం అడుగుదాము, కరెక్టో కాదో. ఏంటంటే మీరే తప్పు చేస్తారట, పాప అయితే అసలు మిస్టేక్ చేయదట, మీకు పైగా చెప్తుందట. ఏంటా సీక్రెట్? ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు పాపకి? కడుపులో ఉన్నప్పటి నుంచి ఏమైనా డాన్స్ తోనే పెంచారా ఏంది? లేదండి, యాక్చువల్గా నాకన్నా సీనియర్ మా అమ్మాయి 3 years డాన్స్లో. సో నాకు నేర్పిస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను జాయిన్ అయ్యాను. జాబ్ రిజైన్ చేసేసిన 2 months అయింది నేను జాయిన్ అయ్యి. ఓకే ఓకే. సో పిల్లల్ని అంటే ఇంతెంత పిల్లల్ని కూడా చూసి తల్లులు తండ్రులు కూడా ఇన్స్పైర్ అయ్యి నిజంగా ఎంత బాగా చేస్తున్నారండి, ఆవిడని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఓన్లీ డాన్స్ నేర్చుకోవడమే కాదండి, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పిస్తారు టీచరు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో అది నేను మా అమ్మాయి దగ్గర చూసాను. ప్రతిదీ ఏది భయం ఉండదు, చాలా చక్కగా అన్నీ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజుల్లో ఫస్ట్ ఆడపిల్లలకు ఉండాల్సిందే అది. మగపిల్లలతో పాటు సమానంగానే అందరూ పెంచుతున్నారు ఐ నో, బట్ ఇలాంటివి కూడా నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారండి. మేడం నాది ఒక చిన్న డౌట్, అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటారు? అంటే మీరు అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేయగలుగుతున్నారంటే కాన్ఫిడెన్స్ గా ఇలాంటి వాళ్ళని చూసానా అంటేనండి ఫెసిలిటీస్ అండి. సో ఇక్కడున్న ఫెసిలిటీస్ నేను పెరిగినప్పుడు నాకు లేవు. సో నేర్చుకోవాలనే కోరిక కూడా డ్రాప్ అయిపోయింది. సో మా అమ్మాయిని నేర్పించి మేము కూడా చాలా హ్యాపీ అవుతూ, సో అప్పుడు మిస్ అయిందని ఇప్పుడు నేర్చుకుంటూ ఆ అవకాశం మాకు మాకు ప్రణవ్ హోమ్స్లో టెంపుల్ ఉండడం, ఆ టెంపుల్లో ఆ టీచర్ జాయిన్ అవ్వడం, సో అది మాకు నిజంగా చాలా హ్యాపీ అనే మీ ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. మీ పాపతో డాన్స్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? అంటే చాలా అమేజింగ్ గా ఉంటది మేడం, చాలా అమేజింగ్ గా ఉంటది. ఎందుకు గురువులు వాళ్ళు యాక్చువల్లీ మేమిద్దరం పక్క పక్కన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే తర్వాత ఆ వీడియోస్ మేము చూసి మాకే చాలా అమేజింగ్ గా అంటే అనిపిస్తుంది. మీరు గురువుల్ని మించిన శిష్యులు అయిపోదామని ఏమైనా ట్రై చేస్తున్నారా? వీళ్ళిద్దరేమో మీవే మిస్టేక్స్ అని చెప్తున్నారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎంత కష్టపడతారు రోజు ఈ డాన్స్ కోసం? ఈ డాన్స్ కోసం అంటే ఇక్కడ చేస్తారు 1 hour, మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. యాక్చువల్లీ మేడం 1 hour క్లాస్ చెప్తారు. 1 hour అంటే 1.5 hour మేడం క్లాస్ని పట్టుకొని వదలరు. 1.5 hour తర్వాత మళ్ళీ 1 hour మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు మేడం. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి 1 hour పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళు చేసేది కాకుండా మమ్మల్ని కూడా, మేము ఎంత హరీబరీగా ఉంటాము మార్నింగ్ టైంలో అయినా కూడా మేము కూడా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. యాక్చువల్గా రోజులు మారిపోయాయండి. ఇదివరకు అయితే తల్లులు పిల్లలకి చెప్పాల్సి వచ్చేది ఏదైనా నేర్చుకుంటే లేవండి, ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి అని. బట్ ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఇక్కడ. సో పిల్లలే తల్లులకి చెప్తున్నారట లేచి ప్రాక్టీస్ చేయండి అని. సో వెరీ గుడ్. ఇంకా కొంచెం పిల్లలు అయితే మనతో మాట్లాడాలని సరదా పడుతున్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేద్దాము. హాయ్, నీ పేరు? నా పేరు సరయు. సరయు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? అసలు ముందు ఏం చదువుతున్నావు? నేను 8th class చదువుతున్నాను. ఓకే, 8th class. సరయు, నీకు ఎప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్? నేను చిన్నప్పుడు యూకేజీ నుంచి నేర్చుకున్నా కూచిపూడి. తర్వాత అక్కడ కరోనా అప్పుడు కొంచెం ప్రాక్టీస్ అదంతా కుదిరాక భరతనాట్యంలోకి వచ్చాను. టీచర్ దగ్గర నేర్చుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది నాకు డాన్స్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కూడా రాశాను. థర్డ్ ఇయర్ రాయాలి. నాకు చాలా ఆనందంగా ఉంది టీచర్ దగ్గర నేర్చుకోవడం. ఇప్పుడు కూచిపూడి నుంచి భరతనాట్యంకి వచ్చినప్పుడు నీకేమైనా కష్టం అనిపించిందా? అదే బాగుంది అనిపించిందా? ఇది బాగుంది అనిపించిందా? ఏదైనా సరే శ్రద్ధగా నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? భరతనాట్యమే బెటర్ అనిపించింది నాకు. ఏది నేర్చుకున్నా సరే వస్తుంది, దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టాలి. అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి కొంచెం పెట్టలేకపోయాను. ఇప్పుడు నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. అవునా? ఓకే. డాన్స్ యాక్చువల్గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటావు ఇప్పటికి? ఆల్మోస్ట్ 15 అట్లే. ఓకే, నీ పేరు? శ్రీష. శ్రీష. శ్రీష, ఏం చదువుతున్నావు? 4th class. 4th క్లాసా? నీకు డాన్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. నీకు ఇష్టమా, మీ మమ్మీకి ఇష్టమా, మీ డాడీకి ఇష్టమా? లైక్ ముగ్గురికి ఇష్టం, మోస్ట్గా నాకు ఇష్టం. ఓకే. చదువు అంటే ఇష్టమేనా? ఇష్టమే. నీకు ఇష్టమా, మీ మమ్మీకి ఇష్టమా, మీ డాడీకి ఇష్టమా? ముగ్గురికి ఇష్టం. అన్ని ముగ్గురికి ఇష్టమేనా? నిజం చెప్పు. డాడీ ఎక్కువ చదువుకో చదువుకో అంటారా, మమ్మీ ఎక్కువ చదువుకో చదువుకో అంటుందా? ఇద్దరు.
ఇద్దరు అంటారా? నువ్వు ఎలా చదువుతావు? బాగా చదువుతా. ఓకే, చదువు. ఓకే, డాన్స్ ఎలా చేస్తావు? బాగా బాగానే చేస్తావా? హ్మ్? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచా? మా కోసం ఒక చిన్న చేసి చూపిస్తావా? Yes. హ్మ్? చేసావు, నీకు ఇష్టమని మాకు తెలిసిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అంత ఇష్టంగా చేసావు, చాలా బాగా చేసావు. నెక్స్ట్ నీ పేరేంటి? తన్వి. ఓ తన్వి, చాలా బాగుంది. నీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు కొన్నారు? సంగీతం టీచర్ ఇచ్చింది. ఓ సంగీతం టీచర్ ఇచ్చారు. అంటే నువ్వు సంగీతం కూడా నేర్చుకుంటున్నావా? అంటే డాన్స్ మ్యూజిక్ రెండు మల్టీ టాలెంటెడా నువ్వు? ఏదో అందరు డాన్స్ చేశారు కదా, నువ్వు ఒక పాట పాడు చూద్దాం. సాంగ్ ఏం నేర్పించారో, నీకు ఎందుకు ఇచ్చారు? ఇది బాగా పాడుతున్నావానా? సో ఎందుకు ఇచ్చారో మాకు కూడా తెలియాలి కదా, ఒక పాట పాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆంగికం భువనం యస్యః వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రకారారితం సాత్వికం శివం సభాకల్పతరుద్భాతి దేవసాపోతశోభితః సహస్రపుష్పసమార్గీలో బ్రహ్మభ్రమర సంయుక్తః యతో హస్త తతో దృష్టి యతో దృష్టి తతో మనః యతో దృష్టి తతో మనః. ఓకే, చాలా బాగా చెప్పావు. యాక్చువల్గా నీకు టైం ఎలా సరిపోతుంది? ఇక డ్యాన్స్, మళ్ళీ పాటలు, చదువు కూడా ఉంటుంది. ఏం చదువుతున్నావు? సెకండ్. ఓకే, థర్డ్ క్లాస్కి వచ్చావా? సో మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్ ఉందా? ఓకే, స్కూల్ వర్క్స్ ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడు పాటలు నేర్చుకుంటున్నావు? ఎప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటావు? టైం సరిపోతుందా? నీకేం టైర్డ్ అవ్వట్లే నువ్వు? నచ్చిందా డ్యాన్స్ చేయడము, పాటలు పాడడం అన్నీ? నువ్వు చాలా బాగా పాడుతున్నావు తెలుసా, అందుకే ఇచ్చి ఉంటారు మీ మేడం. ఇది డ్యాన్స్ కూడా చూపిస్తావా? వెరీ గుడ్. అయితే చివరిగా మేడంతో మాట్లాడేసి మనమైతే ఈ ప్రోగ్రామ్ని అయితే ఎండ్ చేసేద్దాము. మేడం చెప్పండి, ఏదో చెప్పాలన్నారు మాకు, మా కుంభం టీవీ వాళ్ళకి, మా వ్యూవర్స్కి అందరికీ. 6/9 టీవీ నుంచి నేను మా స్టూడెంట్స్ శిష్యులకి నేర్చుకుంటున్న వాళ్ళకి నేర్చుకోవడం అవ్వదు. ఇది సముద్రం లాంటిది, దీంట్లో దూకడం తప్ప తేలటం అంటూ ఉండదు. అలానే అందరూ కూడా ఇది భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఒడిస్సీ కానీ, కథకళి కానీ, మనకుండే డాన్స్ ఫామ్స్, ఇండియన్ డాన్స్ ఫామ్స్ అన్నీ మీరు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మంచి శ్రద్ధతో నేర్చుకోండి. గురువుకు గౌరవం ఇస్తూ, గురువుని ప్రోత్సహిస్తూ అందరు కూడా నేర్చుకోండి. మా ఇన్స్టిట్యూట్లో కూడా నేను అంటే అమౌంట్ ఫీజు పే చేయని వాళ్ళకి కూడా 10 మందికి నేను చెప్తున్నానండి. మన ఇన్స్టిట్యూట్ తరపు నుండి ఫ్రీగానే క్లాసెస్ గత 10 సంవత్సరాల నుంచి. ఇట్లానే గురువులు కూడా పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాకుండా అందరినీ ఒకలా చూస్తూ ఒకే ఒకే తాటి మీద నడవాలని కోరుకుంటున్నాము. గురువుని ముందు గౌరవిస్తే మనకి సొసైటీ కూడా గౌరవిస్తుందండి. థ్యాంక్ యూ. కుంభం టీవీ వాళ్ళకి ఈరోజు మాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా చక్కగా మేడం కూడా మాట్లాడారు. కొన్ని విషయాలు కూడా మా పిల్లలకి తెలిసిన ఎలా తీసుకోవాలి, ఎట్లా నిల్చోవాలి, ఎట్లా అంటే కొంచెం క్రమశిక్షణ అనేది వాళ్ళకి కూడా నేర్చుకుంటారు కూడాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం.
ఓకే. చూసారు కదండీ! ఇక్కడైతే అందరూ చాలా చక్కగా డాన్సులు వేశారు, పాటలు పాడారు. సో, చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. ఆడవాళ్ళైతే ఎందులోనూ తక్కువ కాదు అని మనకనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి 2 ఇయర్స్ వాళ్ళు కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు. సో, ఇలాగే టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మన కుమ్మం 69 టీవీ అయితే ఉంటుంది. సో, మీ దగ్గర కూడా ఇలాంటి టాలెంటే ఉంటే కింద స్క్రోల్ చేస్తున్న నంబర్‌కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వచ్చేస్తాము. మీతో కూడా ఇలాగే టైమ్ స్పెండ్ చేస్తాము. సో, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి కుమ్మం 69 టీవీ. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ ప్లీజ్